హైదరాబాద్ పాత బస్తీలో బక్రీద్ వేడుకలు ప్రారంభమయ్యాయి. బక్రీద్ అంటే త్యాగానికి ప్రతీక. ఈ పండుగతో హజ్ యాత్ర మొదలైంది. అక్రమ గోవుల రవాణాను అరికట్టేందుకు చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు పోలీసులు. గోవులను వధించకుండా గ్రీన్ బక్రీద్ జరుపుకోవాలని తెలిపారు. పండుగ ఏదైనా అందరం కలిసి జరుపుకోవాలి, అందరి ఆచారాల్ని సంస్కృతిని గౌరవించి సెలబ్రేషన్స్ చేసుకోవాలని పిలుపునిచ్చారు. బక్రీద్ పండుగ సందర్భంగా ఓల్డ్ సిటీలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విధించారు సిటీ పోలీసులు. ఇవాళ ఓల్డ్ సిటీలోని ఈద్గాల వద్ద ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేయనున్నారు. మీరాలం ట్యాంక్ ఈద్గాలో ప్రత్యేక ప్రార్థనలు జరగనుండగా వేల సంఖ్యలో ముస్లింలు పాల్గొనున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బక్రీద్ పండుగ సందర్భంగా వచ్చే వ్యర్థాల కోసం జీహెచ్ఎంసీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాయి. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, హైదరాబాద్లోని పాత బస్తీలో బక్రీద్ వేడుకలు ఏ విధంగా జరుగుతున్నాయి, అలాగే మీరాలం ఈద్గా వద్ద ప్రార్థనలకు ఎటువంటి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు? బక్రీద్ పండుగ సందర్భంగా ఓల్డ్ సిటీలో ప్రత్యేక బందోబస్తుని పోలీసులు ఏర్పాటు చేయడం జరిగింది. తెల్లవారుజాము నుంచే ఈద్గాలకి ముస్లిం సోదరులంతా కూడా క్యూ కట్టడం జరిగింది. చాలామంది ఈద్గాలకు వెళ్ళి ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. త్యాగానికి ప్రతీకగా బక్రీద్ పండుగని జరుపుకుంటారు. అదేవిధంగా కుర్బానీ కూడా, అంటే మేకలను గొర్రెలను బలిస్తారు. వాటికి సంబంధించిన మాంసాన్ని తమ బంధువులకి పంచిపెడుతూ ఉంటారు. అది కూడా ప్రత్యేకంగా నిన్నటి నుంచే ఓల్డ్ సిటీలో గొర్రె పొడేళ్ల వ్యాపారం కూడా జోరుగా సాగింది. ప్రస్తుతం ఈద్గా మిరియాలం ట్యాంక్లోని ఈద్గాకు ప్రత్యేకంగా ఇక్కడ ప్రార్థనలు నిర్వహిస్తారు. ముస్లిం పెద్దల ఎవరైతే ఉంటారో వారికి సంబంధించిన ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఇక్కడ ప్రత్యేక ప్రార్థన నిర్వహిస్తూ ఉంటారు. వేలాది ముస్లింలు ఇక్కడికి చేరుకొని ఈ ప్రార్థనలో పాల్గొంటారు. పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. మిరియాలం ట్యాంక్లోనే దాదాపు 1000 మంది ఇక్కడకు వచ్చి ప్రార్థనలు చేస్తూ ఉంటారని చెప్పేసి కూడా చెప్తుంటారు. ప్రస్తుతం అయితే ఒక్కొక్కరుగా ఈద్గాకి చేరుకుంటున్నారు. ఏదైతే ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి అన్ని ఈద్గాల వద్ద కూడా ప్రార్థనలు చేస్తున్నారు ముస్లిం సోదరులు. అదేవిధంగా బక్రీద్ పండుగ సందర్భంగా ఓల్డ్ సిటీలో ఎక్కువగా ఏవైతే ఈ కుర్బానీ తర్వాత వెల్లడయ్యే వ్యర్థాల కోసం జిహెచ్ఎంసీ కూడా ప్రత్యేక శానిటేషన్ విభాగాన్ని ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు ఆ వ్యర్థాలని తొలగించే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. ప్రత్యేక టీమ్స్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే పెద్ద సంఖ్యలో వేలాది గొర్రెలు బలిస్తుంటారు కాబట్టి వాటి నుండి వచ్చే వ్యర్థాలన్నిటిని కూడా ఎప్పటికప్పుడు తొలగించేందుకు ప్రత్యేక శానిటేషన్ విభాగాన్ని జిహెచ్ఎంసీ ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ బస్తీలో అక్కడ ఒక వెహికల్ని అరేంజ్ చేసి అక్కడ నుంచి ఆ వ్యర్థాలను వెంటనే తొలగించే విధంగా ఏర్పాటు చేసుకున్నారు. ఇక ఈద్గాలను కూడా ముస్తాబ్ చేశారు. ఎందుకంటే ప్రత్యేక ప్రార్థనలు చేస్తుంటారు. బక్రీద్ పండుగ సందర్భంగా ఈ త్యాగానికి ప్రతీకగా ఈ వేడుక జరుపుకుంటూ ఉంటారు కాబట్టి ఖచ్చితంగా దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా పోలీసులు చేయడం జరిగింది. ఒక మిరియాలం ట్యాంక్ ఈద్గా వద్దనే భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. వేల సంఖ్యలో ఈ ఈద్గాలోనే ప్రార్థనలు చేస్తూ ఉంటారు. చాలామంది చిన్న పెద్ద అందరూ కూడా ఇక్కడికి చేరుకొని ఈ ఈద్గా ప్రార్థనలో పాల్గొంటారు. ప్రత్యేక ఏర్పాట్లు అయితే పోలీసులు చేయడం జరిగింది. ఇక ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ప్రత్యేక బందోబస్తును ఈద్గాల వద్ద ఏర్పాటు చేయడం జరిగింది. ప్రశాంతంగా ప్రార్థనలు జరిగే వరకు కూడా ఈ బందోబస్తు ఉంటుందని చెప్తున్నారు. ఇంకా ఓల్డ్ సిటీలో పలు ప్రాంతాల్లో ఏవైతే ట్రాఫిక్ ఆంక్షలు కూడా విధించడం జరిగింది. ఎందుకంటే ప్రత్యేక పార్కింగ్ సదుపాయం ఏర్పాటు చేసి రద్దీ ఎక్కడైతే ఉంటుందో అక్కడ నుంచి ట్రాఫిక్ని డైవర్ట్ చేస్తామని చెప్పేసి కూడా పోలీసులు ఇప్పటికే ఆంక్షలు విడుదల చేయడం జరిగింది. ప్రత్యేక మార్గాలు, అంటే ఆల్టర్నేట్ మార్గాల్లో వెళ్లాల్సి ఉంటుందని చెప్పేసి కూడా నిన్ననే మార్గదర్శకాలు కూడా జారీ చేయడం జరిగింది. కాబట్టి దీనికి సంబంధించి ఇప్పుడు ఒక్కొక్కరుగా ఈద్గాలకు చేరుకుంటున్నారు కాబట్టి మరికొద్దిసేపట్లోనే మిరియాలం ట్యాంక్కి పెద్ద ఎత్తున ముస్లింలంతా కూడా చేరుకొని ప్రత్యేక ప్రార్థనలో పాల్గొని వెళ్తారు. వారు వెళ్లే వరకు కూడా ఈ బందోబస్తు అంతా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక హైదరాబాద్ కమిషనర్ సివి ఆనంద్ నేతృత్వంలో నిన్ననే ఈ చెక్ పోస్టులు కావచ్చు, మొత్తం ఓల్డ్ సిటీలో భద్రతకు సంబంధించి పర్యవేక్షించడం జరిగింది. క్షేత్రస్థాయిలో అన్ని చెక్ పోస్టుల దగ్గర కూడా, ఎందుకంటే అక్రమంగా గోవులను తరవేస్తున్నారు కాబట్టి అటువంటి వారిపైన కూడా కేసులు ఇప్పటికే నమోదు చేయడం జరిగిందని చెప్పేసి కూడా పోలీసులు చెప్పడం జరిగింది. ప్రస్తుతం అయితే ఈ బక్రీద్ పండుగ సందర్భంగా ఈద్గాలన్నీ కూడా ముస్తాబైపోయి ప్రార్థనలకైతే వెళ్తూ ఉన్నారు. మరికొద్ది సేపట్లోనే ఈ మిరియాలం ట్యాంకులో
ప్రార్థనలు ప్రారంభం కాబోతున్నాయి. థ్యాంక్ యూ సురేష్.